నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన దేవుడు మనం ప్రేమించి మరి యొక్క పునరుత్థాన దినములో పాలు పొందే కృపను ప్రభు మనకు ప్రేమించి ఇచ్చారు. దేవుడు తన కృప ద్వారా యోగ్యత మనలో లేకున్నా యుగులమైన మన ఎడల దేవుని యొక్క అపారమైన ప్రేమ మన మీద ఉండడం ద్వారా ప్రభు మనల్ని ఆకర్షించుకొని తన వైపు మరల్చుకొని త్రిప్పుకొని లోకంలో నుండి తన వైపు, పాపము నుండి తన వైపు, శరీరాశయులను తన వైపు మళ్లించుకొని తన బిడలుగా, తన సొత్తుగా, తన ప్రజగా ఉండడానికి, ఆయన మనకు తండ్రిగా ఉండడానికి, ఆయన మనకు కాపిరిగా ఉండడానికి ఆయన ఇష్టపడి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన ఏర్పాటును బట్టి మనం సన్నిధికి రాగలిగాం. కానీ ఆయన ఏర్పాటు లేకుండా, ఆయన కృప లేకుండా, కనికరం లేకుండా మనం రాలేం. ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు, నా తండ్రి చేత ఆకర్షించబడితేనే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు అంటాడు ప్రభు. వినాలమ్మా, ఏమిటంటే దేవుడు ఆకర్షించాడు కనుకనే రాగలిగాం. ఆయన ఎంతోమంది ఘనులు గొప్పవారు ఉన్నారు, కానీ వారిని దేవుడు ఆకర్షించలేదు. కానీ అది ఆయన చిత్తం. అది నేను ఎవరిని కఠినపరుచుదునో వారిని కఠినపరుస్తాను, ఎవరిని ఆకర్షిస్తానో వారిని ఆకర్షిస్తా ప్రభు చెప్పారు. కనుక ప్రభు అయిన దేవుని చిత్తం అది. కనుక దేవుని చిత్తం మన ఎడల ఉంచి దేవుడు మన నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక చదివిన వాక్య భాగములో 16వ చరణములో అంటాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృప చేత నన్ను రక్షింపు. చాలు. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తూ అంటాడు, నీ సేవకుని మీద, ఎందుకంటే 15వ వచనం, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి, నా శత్రువుల చేతులు నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను, అంటే నా కాలగతులు, నేను ఎంతకాలం ఉండాలో, ఎంతకాలం జీవించాలో, ఎంతకాలం బ్రతకాలో, ఏ రీతిగా నా జీవిత యాత్ర ఉంటుందో, లేక చివరి దినాలు ఉంటాయో, ఇవన్నీ కూడా నా కాలగతులు. వాడికి గతి పట్టింది, వాడికి ఆ గతి పట్టిందని. మన కాలాన్ని బట్టి మనకున్న కాలగతులన్నీ కూడా ఎవరి వశంలో? ఆయన వశంలో ఉన్నాయి. క్షేమంగా ఉంచాలన్నా, ఆనందంగా ఉంచాలన్నా, దుఃఖంలో ఉంచాలన్నా, ఇబ్బందుల్లో ఉంచాలన్నా ఆయన వశం. కనుకనే నా శత్రువులు నన్ను తరిమేవారున్నారు, నన్ను బాధించేవారున్నారు. కనుక శత్రువు చేత నన్ను రక్షించాయా, తరుము వారి నుండి నన్ను. ఇది అంటే తరంబడుతూ ఉన్నారు, శత్రువులు వెంటాడుతున్నారు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ఇవన్నీ దేవుని ముందు పెడుతూ, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నువ్వు చిక్కించదలిస్తే చిక్కించు, కాపాడగలిగితే ధరిస్తే కాపాడు.
అని అంటూ ఇక్కడ అంటాడు, నీ సేవకుని మీద నిన్ను సేవిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, నిన్ను కొనియాడుతూ ఉన్నాను కదయ్యా. నీ సేవకుని మీద ఏముండాలా? నీ ముఖ కాంతి, నీ సేవకుని నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి. నా రూపం కాదయ్యా, నీ ముఖ కాంతి నా మీద ఉండాలి, నీ కాంతి నా మీద ప్రసరింపచేయి. నేను చీకటిలో ఉన్నవాడను, నేను బలహీనుడను ప్రభువా, నీ ముఖ కాంతి నా మీద ఏం చేయాలా? ప్రకాశింపచేయమని కోరుతా ఉన్నా. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని యొక్క ముఖకాంతి మన మీద పడినప్పుడు మనం కూడా ప్రకాశించు వారిగా ఉంటాం, మనం కూడా తేజరిల్లు వారిగా ఉంటాం. ఎందుకంటే ఆయన ప్రకాశం, ఇప్పుడు సూర్యప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు రాత్రి వేళ. ఎవరు? సూర్యుని ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఒక పక్క చీకటిమయంగా ఉంటే ఒక పక్క వెలుగు ఉంటుంది. వెలుగు, ఒక పక్క వెలుగు. ఇప్పుడు భూమి, మేము పైన ఉండామని కింద వేరే ఊరు ఉంటారు. ఇప్పుడు రాత్రి అక్కడే రాత్రి ఉంటుంది, ఇక్కడ మనకు పగలుంది. ఇదే సూర్యకాంతి చంద్రుని మీద పడి అక్కడ వెన్నెల కాంతి ఇస్తూ ఉంటుంది చీకటి ప్రదేశాల్లో. వినాలా? ప్రభు అయిన దేవుని ముఖకాంతి మన మీద ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అంట అక్కడ వెలుగు ఉదయించాను అంటాడు. అక్కడ నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన వాడై ఉండును అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించడం ద్వారా మనలో ఉన్న చీకటంతా పోద్ది. ఏం పోద్ది? మనలో ఉన్న చీకటి అంతా కూడా పోయేదిగా ఉంటుంది. కనుకనే కీర్తనకారుడు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉండాలి. వెళ్ళి సీనాయి కొండ మీద ఎక్కి రమ్మన్నాడు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలేమో కొండ కింద ఉన్నారు. కొండ మీదకి వెళ్ళాడు మోషే. ప్రభు యేసయ్య అక్కడ ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్ర పలకలు రాస్తూ ఉన్నాడు. ఇట్లా కలిపి 40 దినాలు అయింది. వినాలి, ఏమైంది? ఎన్ని దినాలు? 40 దినాలు అయింది. 40 దినాలు అయితే దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక ఆయన ముఖం ఏమైపోయింది? ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉందంట. మోషే ముఖం ప్రకాశిస్తూ ఉందను కనుక ఇశ్రాయేలు తన ముఖాన్ని చూడలేకపోయింది. ప్రభునందు ప్రియులారా, ప్రభు ముఖం మన మీద, ఆయన ముఖకాంతి మన మీద చేయనప్పుడు మనలో ఉన్న అంధకారం అంతా బయటికి వెళ్ళేదిగా, మనలో ఉన్న మనకు జయము ఇచ్చేవాడుగా ఉంటాడు ఆయన. చూడండి, లేఖనాల్లో ఇదే కీర్తన గ్రంథం 44వ కీర్తన 3వ చరణం చూడండి. 44వ కీర్తన 3వ చరణంలో, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించిదివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశాను. చాలు. ఇది భక్తుడైన కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడైనా, వారి తమ ఖడ్గము చేత దేశాన్ని వారు స్వాధీనపరచుకోలేదయ్యా. వినాలి, ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశం నుండి బానిసలుగా ఉన్న వారిని దేవుడు విడిపించి నడిపిస్తూ కనాను దేశాన్ని తీసుకొని వచ్చాడు. కనాను దేశంలో అనేక వారు నివసిస్తూ ఉన్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు. వారందరినీ పారదోలి, వారందరినీ తరిమివేసి ఏం చేశాడు? అక్కడ ఇశ్రాయేలు ప్రజలను అక్కడ తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన వాడిగా ఉన్నాడు. దాన్ని వివరిస్తూ కోరహ కుమారులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా,
వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. దేని చేత? వారు తమ ఖడ్గము చేత, తమ బలము చేత, తమ కత్తుల చేత, తమ డాలు చేత వారు దేశాన్ని స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువులు అనగా వారి చేతులు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక. మా వినాలి, వారి బాహువులు కాదు, వారి ఖడ్గాలు కాదు, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు కాదు, కానీ నీవేంది? నీ కటాక్షం, నీ కనికరం. నీ వారిని కటాక్షించితివి, నీ కనికరపడ్డావు అంతే. నీ కనికరమే, నీ వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహుబలమే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేశాను. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. నీ బాహుబలం, నీ ముఖకాంతియే ప్రభు నందు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇక్కడ ప్రభు అయిన దేవుడు తెలియజేసే విషయాన్ని చూస్తే, వారు తమ ఖడ్గము చే దేశాన్ని స్వాధీనపరచుకొనలేదు. మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రభైన అపవాదిని, ప్రభైన దేవుని దగ్గరకు మనం రాగలిగామంటే, ప్రభైన యేసయ్యను మనం స్వాస్థ్యంగా పొందామంటే, ప్రభైన యేసయ్యను మనం కలిగి ఉన్నామంటే, ప్రభైన యేసయ్యను మనం వెంబడించగలుగుతున్నామంటే దానికి గల కారణం, అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు ఏలుబడి ఎవరు మనం చేశారు? అంతకుముందు ఎవరి ఏలుబడిలో మనం ఉన్నాం? ఎవరు పరిపాలించారు మనను? ఎవరిని నడిపింపులో మనం ఉన్నాం? ఇంతకుముందు ఎవరు యేసు ప్రభు లేకముందు ఎవరు నడిపించారు? సాతానేగా, అపవాది. ప్రభువు లేకముందు నడిపించిన వాడు అపవాది. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు నడకలు, చెడు జీవితం. అవునా? ఇవన్నీ కూడా గత దినాల్లో మనం ప్రభు దగ్గర రాకముందు, ప్రభు నమ్మక ముందు, అంగీకరించముందు అపవాది చెప్పినట్టు చేశాం. అక్రమంలో జీవించాం. క్రమము లేని బ్రతుకులు, అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన నడకలు, అపవిత్రమైన మాటలు, అన్ని దేవునికి వ్యతిరేకమైనవే. అన్నివి దేవుని మనసు నొప్పించేవే. అన్ని కూడా దేవుని మనసును గాయపరిచేవే. అటువంటి స్థితి మనది. అయితే ప్రభు నందు ప్రియులారా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు. మన శక్తి చేత, మన బలము చేత, మన సామర్థ్యం చేత మన దేవుని సంపాదించుకోలేదు. ప్రభు దగ్గర మన చోటు సంపాదించుకోలేదు. ఎలా సంపాదించావంటే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? నీవు వారిని కటాక్షించావు. ఏం చేశావు? నీ ప్రభు వినాలి, దేవుడు ఏం చేశాడు? మన కటాక్షించాడు. జాగ్రత్త వినాలి. మన ఎళ్ళ కనికరం చూపాడు. అపవాది బిడ్డలపైన, అపవాది సంబంధులమైన అక్రమమైన జీవితంలో జీవించుచున్నప్పటికీ కూడా, అయ్యో మా వినాల, నా బిడ్డలు అపవాది చేతిలో చిక్కి, అపవాది కబంధ హస్తాలో చిక్కి, నిత్య నరకాగ్నికి లోనైన వారిగా ఉన్నారు. నా బిడ్డలు నేను విడిపించాలా? నా బిడ్డలు నేను తిరిగి మళ్ళా నా ఎదుగు చేర్చుకోవాలి. మా వినాలా? ఈ రీతిగా మన ప్రతి వారు కూడా వినాలా, ప్రతి వారు కూడా ఎవరికి వారుగా ఈ శ్రమలు, చూడండి,
బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీరు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, శోధనలు కానీ, వేదనలు కానీ, ఇవన్నీ కారణం ఏమిటనంటే అపవాది పాలన కింద ఉండుటను బట్టి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ కన్నీరు, ఇదంతా కూడా అపవాది కబంధ హస్తాలు ఉండడం ద్వారా మనుషులకు మనకు సంక్రమించేది. ఇవన్నీ వినాలమ్మా. ఇప్పుడు ప్రభైన యేసయ్యను, ప్రభైన దేవుడు సృష్టికర్తైన దేవుడు, ఆయన అన్ని శూన్యంలో సమస్తాన్ని చేయగలవాడు. ఇప్పుడు ఒక జమీందారు ఉన్నాడు, ఒక జమీందారు ఉన్నాడు, వారికి ఏమైనా కొరత ఉంటుందా? తిండి కొరత ఉండదు, బట్ట కొరత ఉండదు, గృహాలు కొరత ఉండదు, విలాసాలు కొరత ఉండదు. కనుక ప్రభైన దేవుని చేతులు ఉంటే సమస్తము నీకు అనుగ్రహించువాడుగా ఉంటాడు. ఇప్పుడు అపవాది చేతులు చిక్కేసరికి మనలో ఉన్న ప్రభు ఇచ్చే శాంతిని పోగొట్టాడు, ప్రభు ఇచ్చే సమాధానం కోబెట్టాడు, ప్రభు ఇచ్చిన పవిత్రతను కోల్పోజేశాడు, ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను ప్రభు ఇచ్చిన మహిమను కోల్పోజేశాడు, ప్రభు ఇచ్చిన ఈవులన్నీ కోల్పోజేశాడు అపవాది. ఇప్పుడు ఎవరిని జయించాలంటే లోకాన్ని జయించాలి. వినాలా? ఈ లోకాన్ని జయించాలా, శరీరాశను జయించాలా, మనలో ఉన్న ప్రతిది కూడా జయించేవారుగా ఉండాలి. ఇది ఎలా సాధ్యం? వినాలి. ఇది చూడండి, లేఖనాల్లో ఇక్కడ తెలియజేస్తే నీ బాహుబలమే, నీ దక్షిణ హస్తమే, నీ బాహుబలమే, నీ ముఖాంతి వారికి విజయం ఇచ్చాను. దేనికి? పరలోక రాజ్య వారసత్వాన్ని మనం కలిగి ఉండడానికి ప్రభు అయిన దేవుడు మనకు జయమిచ్చినట్టుగా చూస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆరు 14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించు నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకము నేనును సిలువ వేయబడి ఉన్నాం. మా వినాల, ఏం చేయబడింది? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, వినాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏమనుగ్రహించబడింది? అది జయం అనుగ్రహించబడింది. ఇంకా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనం. 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ, మా వినాల, ఏంది? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. వినాల, లోకాన్ని జయించడం అదేంటంటే లోకాన్ని జయించేది ఏంది అనుకుంటాం. మా వినాల, ఏంది? లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. లోకాన్ని జయించాలా? వినాలా? లోకాన్ని జయించాలా? ఇప్పుడు లోకంలో జీవిస్తున్నాం, లోకంలో బతుకుతున్నాం, లోకంలో కొనసాగుతున్నాం. జయించేది ఏంది? లోకాన్ని జయించడం అంటే ఏంది? లోకాశలు. ఎందుకంటే ఈ లోకము దేవునికి విరోధమైనది. లోకం యాకోబు పత్రిక, దీని పక్కన చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఎవడు కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో, ఎవరికి శత్రు? ఎవరికి? లోకంతో ఎవడైతే స్నేహం చేస్తాడో, మా వినాలా, ఎవరైతే లోకంతో స్నేహం చేస్తాడే అంటే లోకమే స్థిరమని, లోకమే శాశ్వతమని, లోకంలో ఉన్నవే నిత్యమని, లోకంలో ఉన్న సంపదలే వీటినే గౌరవించి, వీటిని కూడబెట్టుకొని, వీటిని సంపాదించుకొని, వీటినే కూర్చుకొని, వీటినే దాచుకొని, ఈ లోక సంపదలే కూడబెట్టుకొని వీటిని తృప్తిపరుతూ
వీటిలోనే ఆనందిస్తూ వీటిలోనే సంతోషిస్తూ గడిపే వారి విషయమై ప్రభు చెప్పేవాడిగా ఉన్నాడు. అందుకే ఇంకా ఇంకా స్పష్టంగా ఒక ఉపమానం కూడా ప్రభు చెప్పాడు. ఒక ధనవంతుడి కంట భూమి విస్తారంగా పండిందంట. పండిన పంట కూర్చుకుండని కొట్లు చిన్నవై ఉంటే వాటిని విప్పి పెద్దవాటిని చేస్తాను, వాటిలో కూర్చుకున్న ధాన్యమంతా పోసుకొని, ప్రాణమా, అనేక సంవత్సరాలు సరిపడా విస్తారమైన ఆస్తి సమకూర్చాను, సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని చెప్పుకుందునని కొరెను. అయితే దేవుడు అంటాడు, వెర్రివాడా, మా వినా, వెర్రివాడా, నీవు ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, సిద్ధపరిచినవి. అంటే ఈ లోకమే శాశ్వతం అనుకున్నావు, లోకమే స్థిరం అనుకున్నావు, లోకము సంపదలతోనే బాగా త్రాగు, బాగా తిను, సుఖించు, సంతోషం ఉండవే ప్రాణమా. ఈ సంతోషం సుఖంగా జీవించడానికి, సంతోషంగా ఉండడానికి, నీవు ఆనందంగా ఉండడానికి, నీవు అభివృద్ధి కలిగి ఉండడానికి మూలమైన దేవుని మరచి, నీవు ఎదుగుతున్న నీవు ఎదగటానికి కారణమైన దేవుని మరచి, నీవు పుట్టించిన దేవుని మరచి, నిన్ను కలుగు చేసి దేవుని మరచి, దేవుడిచ్చిన ఈ లోక సంపదలు వాటి మీద ఆనుకొని జీవిస్తే ఇక అంతకన్నా వెర్రివాడుగా ఏమైపోతారమ్మా వినాల. అదే లోకం, ఎవడైతే లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఈ దేవునికి శత్రువైన లోకాన్ని జయించాల, ఇది ప్రాముఖ్యమైనది. ఇది మనం జయించలేకపోతున్నాం వినాల, జయించలేకపోతున్నాం కనుకనే ప్రభు అయిన యేసయ్య లోకాన్ని జయించడానికి జయ జీవితం ప్రభు లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాలకు పూర్వం. క్రిస్మస్ శుభదినాల్లో ఉన్నాం కదా. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మా వినాల, లోకాన్ని జయించలేక, పాపాన్ని జయించలేక, శరీర ఆశను జయించలేక. ఇప్పుడు వినాల, ఇప్పుడు లోకాన్ని స్నేహం చేసేవాడు ఎవరికి శత్రువు? ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు. దేవుని శత్రుత్వం కలుగు చేసుకొని దేవుని దగ్గరికి వెళ్తామా? మరి వినాల, శత్రువు దగ్గర వెళ్ళగలమా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? లోకాన్ని ప్రేమించావు. ఈ లోకాధికారి ఎవరు? చూడండి, అది కూడా ఇక్కడే చదువుతాం చూడండి. ఇదే యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19 మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు ఎక్కడుంది? దుష్టుని యందు. లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు. అక్కడ ఒకటేసి కింద ఉంటుంది కూడా చూడండి. మూల భాషలో దుష్టుని యందు పడి ఉన్నది. దుష్టిని ఆధీనంలో ఉంది ఈ లోకమంతా. వినాలం, ఈ కనుకనే దేవునికి శత్రుత్వం కలుగు చేసింది. దేవునికి విరోధమైంది లోకం. కనుక వినాలా, ఈ లోకాన్ని జయించాలా. ఇది అందుకే ప్రభు అయిన దేవుడు కూడా ఇందాక చదివిన భాగంలో ఇశ్రాయేలు ప్రజలు వారి బాహువు, వారి కత్తులు వారికి జయమివ్వల. ఎవరు? దేవుడు నీవు కటాక్షించావు గనుక ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న రీతిగా ప్రభువా నీవు నన్ను, ప్రభు అయిన యేసయ్య మనల్ని కటాక్షించాడు. కనికరించి మా వినాల, పరలోకాన్ని విడిచి, మహిమను విడిచి, సింహాసనాన్ని విడిచి, మా వైభవంతా కూడా విడిచి నిన్ను నన్ను రక్షించటానికి ఈ లోకాన్ని జయించలేక లోకంలోనే పడి, లోకాశలో పడి, లోకేచ్ఛలో పడి, లోకంతో పాటు నశించిపోవడానికి సిద్ధమైన మనను రక్షించడానికి రక్షకుడుగా ఆయన లోక రక్షకుడు అని రాస్తాడు. యేసు ప్రభు యోహాను యొద్దకు వచ్చినప్పుడు అక్కడ అంటాడు, యోహాను సువార్త 1:29 వచనములో, యేసు తన యొద్దకు రాగా చూచి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈయన నిజముగా లోక రక్షకుడని. సమరయ స్త్రీ తన సమరయులందరూ తీసుకొని వచ్చినప్పుడు వాడు అంటాడు, ఈ సమరయ స్త్రీ మాటలు బట్టి కాదు, ఇప్పుడు ఈ మా మట్టుకు మేము విని
ఈయన నిజముగా లోకరక్షకుడని మేము గ్రహించి ఉన్నామంటారు. మా వినాలా ఈ ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలో చేయడం మనం లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. మనం కూడా దుష్టుని ఆధీనంలో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేశాడు? నీ ఆయన ముఖ కాంతి వినాల. ప్రభు అయిన యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగైన ప్రభువులోకి మనం వచ్చాం, మనం వెలిగించబడ్డాం. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? మనలో ఉన్న ఎప్పుడైతే ప్రభు అయిన యేసయ్య దగ్గర మనకు వచ్చామో మనలో ఉన్న రహస్య పాపాలన్నీ కూడా మనలో కనబడ్డాయి. ప్రభు అయిన దేవుని వైపు మనం చూసినప్పుడు మన దోషాలు మనకు కనపడతాయి. మా వినాలి ఎప్పుడు కనపడతాయి? చూడు, 6వ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవాను కన్నులారా చూచితిని. ఎప్పుడైతే ప్రభు అయిన దేవుని వైపు చూచాడో, బయట చూడండి, ఎవరి వైపు చూచాడు? ప్రభు వైపు ఎప్పుడైతే చూచాడో ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవాను కనులారా చూచితిని. మా వినా కనుక ప్రభు అయిన దేవుని వైపు చూచినప్పుడు అయ్యో, మన మురికంతా వినాలా, మన దోషాలు, మన పాపాలని కనబడ్డాయి. ఈ కనబడ్డాయి కనుకనే మనం సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాం. అయ్యా, ఈ దుష్టి లోకంలో ఉన్నాం. ఈ దుష్టులు, ఈ దుష్ట లోకం ఏమైపోద్ది? ఒకప్పుడు అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఈ లోకము అగ్ని కొరకు నిలువ చేయబడిందని పేతురు రాసి 2వ పత్రికలో తెలియజేస్తాను. అప్పుడున్న నోవాహు దినాల్లో ఉన్న లోకం నీటి వరదలో మునిగి నశించిపోయింది. ఇప్పుడున్న లోకం అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది. కనుక లోకంతో పాటు నశించిపోకుండా నిన్ను రక్షించడానికి ప్రభు నరవతారి యేసు అనిపే లోకానికి వచ్చాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియులారా, నీ ముఖకాంతి నీవు లోకాన్ని జయించాలంటే ప్రభువును కలిగి ఉండాలా. ఆయన వెలుగులో నీవు నడవాలి. నేను వెలుగై ఉన్న రీతిగా మీరు వెలుగు నడిచి ఎలా అన్యోన్య సహవాసం గల వారయుందురు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రుడిగా చేయును. ఇక్కడ అదే యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెలుగు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచేది ఎడలా మనం అన్యోన్య సహవాసం గల వారమై ఉంటాం. చూడండి, అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రుడుగా, అది ప్రతి పాపమును, ప్రతి దోషమును. కుర్చీలో కూర్చుంది ఎవరు? అమ్మా, ప్రతి పాపమును కడిగి పవిత్రుడుగా చేస్తుంది. కనుక ప్రభు అయిన దేవుడు నీ ముఖకాంతియే. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టి లోకాన్ని జయించాం. 2 పాపాన్ని జయించదాం. 3 శరీరాశలు కూడా జయించాలా. దేన్ని జయించాలా? శరీరాశలు. శరీరము ఎలా ఉందో చూడ, ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరం విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక ఆత్మ చేత నడిపించబడిన ఎడల స్పష్టమై ఉన్నవి. ఏ కార్యాలు వినాలా? శరీర కార్యం. ఇప్పుడు మన శరీరంలో జరుగుతున్న కార్యాలన్నీ ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. మొదటిది లోకాన్ని జయించాలా. 2 లోకాశలు జయించేవారిగా ఉండాలి. 3వది శరీరాశలు జయించేవారిగా ఉండాలి. శరీర కార్యం స్పష్టమైన అవేమిటి? జారత్వం,
రెండు అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అమ్మా, యేసయ్య దగ్గరికి వెళ్ళలేరు. కనుక వినాల శరీరమును దాని అదే ఇక్కడ చూడండి, అదే కింద వచ్చిన తెలియజేస్తాడు అక్కడ. ఇరవై 23 ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. చూడండి, క్రీస్తు యేసు సంబంధులు అంటే క్రీస్తు ద్వారా వెలిగించబడిన వారు, నమ్మిన వారు దాని క్రీస్తు యేసు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతో సిలువేసి ఉన్నారు. దాన్ని వినాలి. చూడండి, శరీరము దాని ఆశలు దాని కోరికలతో సిలువ వేయాల. లోకము సిలువ వేయటం, లోకాశలు సిలువ వేయబడటం, ఇవన్నీ కూడా వినాల. ఇది జయం. మనం అందుకే ప్రభు అంటాడు, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. మనం వాటిని జయించలేకపోయాం ఒకప్పుడు. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఏమిచ్చారు? లోకాన్ని జయించారు, జయించే శక్తి, పాపాన్ని జయించే శక్తి, అది శరీరాశలు జయించే శక్తి ప్రభు అయిన యేసయ్య మనకి ఇచ్చిన వారుగా ఉన్నారు. కనుకనే ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను లోకాన్ని జయించాను, నేను లోకమును జయించి ఉన్నాను. కొద్ది దినాలు మీకు శ్రమ కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట చదివి ముగిస్తా. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 16 లోకమును జయించి ఉన్నాను. 16:33 అనుకుంటా. 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాట మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు అనగా నా యందు విశ్వాసం వచ్చిన మీకు శ్రమ కలుగును, అయినము మీ ధైర్యం తెచ్చుకొనుడి. అది లోకములో వినాలి. నేను లోకమును జయించాను. అయితే మీకు ఏం కలుగుద్ది? లోకములో జయించడానికి కొన్ని దినాలు శ్రమ కలుగుద్ది అంటాడు. నేను లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో ఏం కలుగుద్ది? నీవు క్రీస్తు నమ్మ వినాలా. క్రీస్తు కొరకు నీవు నమ్మకంగా జీవిస్తే, క్రీస్తు ఎదడ పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించేవారు విషయమై ప్రభువైన దేవుడు చెప్పింది ఏమిటి తెలుసా? ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ లేకుండా కిరీటం ఉండదు. శ్రమ లేకుండా దేవుని రాజ్యం పొందలేవు. దేవునికి ఇంకా కఠినంగా వాడతాడు పదం. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు, మంచి నడవడి కలిగిన వారు, మంచిగా జీవించేవారు, దేవుని చిత్తము నెరవేర్చేవారు, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు హింస పొందుదురు. హింసాయుతమైంది సద్భక్తి. పవిత్రమైన భక్తి ఏమిటని హింసాయుతమైంది, అది బాధాకరమైంది. మా వినాలా, ప్రభువు నమ్మితే నేను క్షేమంగా ఉన్నాను, ప్రభువు నమ్మితే నా కుటుంబం బాగుంది, ప్రభువు నమ్మిన తర్వాత మేమంతా క్షేమంగా ఉన్నాం, ప్రభువు నమ్మిన తర్వాత నేనంతా వచ్చి ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చింది, డబ్బు లేకపోతే డబ్బులు వచ్చినాయి, వాహనం లేకపోతే వాహనం వచ్చింది, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది, మంచి అల్లుడు దొరికాడు, మంచి కోడలు వచ్చింది. ప్రభు నందు ప్రియులారా, ప్రభు అయిన దేవుడు సద్భక్తి, మంచి దేవునికి అనుకూలమైన భక్తి కలిగిన వారు ఎప్పుడు హింసాయుతమైందనే విషయాన్ని తెలియజేస్తాడు. కనుక మనం ఏదో అనుకున్నాం లోకాన్ని, అయినా ప్రభు అయిన యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి ఎంత హింసించబడ్డాడు ప్రభు.
ఎంత బాధించబడ్డాడు ప్రభు, ఎంత వేదన అనుభవించాడు ప్రభు, ఎంతగా కన్నీరు కాచాడు ప్రభు, ఎంతగా ఎంత భయంకరమైన మరణం, ఆ శిలువ మరణం ఆయన అనుభవించిన విధానం చూస్తే ఎందుకో తెలుసా, నిన్ను నన్ను రక్షించడానికి అంతగా ఆయన శిలువ మరణాన్ని అనుభవించిన వాడై ఉంటే మరి సులువుగా పొందుతామా? విశ్వసించాం, నమ్మాం, అంగీకరించాం, అంతేకాదు ప్రభువుకు నమ్మకంగా జీవించాలా, దినదినం నూతన పరచబడాలా, దినదినం కూడా అవినీతిని, అక్రమాన్ని, నీ చూపులు ఇంకా టీవీ వైపు ఆకర్షించే పరిస్థితులు, చెడ్డ మాటలు పలుకుతున్న పరిస్థితులు, ఇంకా ఏ దేని కొరకు నీవు ఎగబడుతున్నావో, లోకాశలు కొరకు ఎగబడుతున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా దూరం అయిపోవాలా. దేవుని ఆశించి దేవుని కొరకు ఎగబడేవారుగా, దేవుని సన్నిధి కొరకు ప్రయాసపడేవారుగా, దేవుని ఆరాధించే ప్రయాసపడేవారుగా, దేవుని సంతోషపెట్టడానికి ప్రయాసపడే అనుభవం ఉండాలి. అది ఎంతగా నీవు ఆశిస్తావో అంతగా దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు కాగలవు. ఆయన అంతగా నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు కనుకనే దేవుడు విశ్వసించి ఉచిత రక్షణ పొందే కృపను ప్రభు మనకి ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని మనం ప్రవేశించాలంటే ఎన్నో మన పితలైన వారు ఎన్నో హింసలు చూడండి, బహు స్పష్టంగా తెలియజేయబడి 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో చూస్తే వారు హింసించబడ్డారు, దంపాలతో కోయబడ్డారంట, భయంకరమైన వేదన అనుభవించారు. వినాల ఇటువంటిది మాకెందుకంటావేమో ఒకలా, అమ్మ ఇట్టయితే మాకెందుకు, ఇటువంటి పరిస్థితి మేమే ఆడిపోతాం అనుకుంటాం. కానీ ప్రభువునందు ప్రియారా, దేవుని కృప మనను వెంటాడి నడిపించేది వాడుగా ఉంటాడు. ఆయన మన జీవితాల్లో తాను అప్పగించుకున్న ప్రభు మనతో ఉండి నన్ను నడిపించు, లోకాన్ని జయించలేకపోతా ఉన్నాను, చూపును జయించలేకపోతా ఉన్నాను అయ్యా, నేను ఆశలు జయించలేకపోతున్నాను, కోరికలు జయించలేకపోతున్నాను ప్రభువా, నాకు జయమివని ప్రభువుని అడిగి జయ జీవితాన్ని కలిగి మనం జీవించేవారిగా ఉందాం. అటువంటి ఆ స్థితి ప్రభు వైపు చూస్తూ పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తు వారిగా ఉందాం. అటువంటి స్థితి కలిగి ఉండడానికి దేవుడు కృప దయచేయునుగాక. దేవుడు మాటలు దీవించునుగాక. నీ యందు